హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఉగాది స్పెషల్గా బొబ్బట్లు అయితే చేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. వేడి ఆరిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయండి. అయితే ఈ కప్పుతో నేను 1 కప్పు దాకా శనగపప్పు తీసుకుంటున్నాను. ఇవి కడిగేసుకొని గంట పాటు నానబెట్టేసుకుందాము. ఇవి నానేసరికి మనం పిండి అయితే కలిపెట్టుకోవాలి. అయితే ఒక పేషన్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందైతే ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకొని చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లూజుగా అయితే పిండి అయితే కలుపుకోవాలి. మైదా పిండి గట్టిగా ఉండకూడదు, లూజుగా ఉండాలి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు 1 గంట తర్వాత చూపిస్తున్నానండి. ఇవి చక్కగా కడిగేసుకొని నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా ఉడికిచ్చేసుకోవాలి. నీళ్లు వేసుకొని 5-6 విజిల్స్ వచ్చేలాగా బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిన తర్వాత విజిల్ పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇవి కాస్త వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. మిగతా శనగపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ శనగపప్పుకు తగ్గట్టు బెల్లం అయితే వేసుకోవాలి కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఒక 4 లేదా 5 యాలకులు దంచి వేసుకోవాలి, లేదా యాలకుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం శనగపప్పు పిండి పట్టుకున్నాం కదా, ఇదంతా ఇందులోకి వేసుకొని 5 నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడేలాగా ఉడికిచ్చేసుకోవాలి. ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే 1.25 కప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది. బాగా దగ్గర పడేలాగా ఉడికిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఆరబెట్టేసుకున్నాము. ఇప్పుడు మైదా పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చపాతీ ముద్దల్లాగా చిన్నవిగా చేసుకుందాము. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు లోపల స్టఫింగ్ కూడా మనం ముద్దలుగా చేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి అయితే వేస్తున్నాను. అయితే ఇందులోకి వేసుకొని చక్కగా ఇదంతా కలిపేసుకొని చిన్న సైజు లడ్డూలాగా చేసుకోవచ్చు. చూపించినంత విధంగా లడ్డూలు అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ మీద నెయ్యి వేసుకొని ఈ ముద్దని తీసుకొని ఈ విధంగా మనం కొంచెం చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత లోపల ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకున్నామంటే చక్కగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగా వస్తాయి, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి బొబ్బట్లు కూడా. మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసి పక్కన పెట్టేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ ఇలాగే చేసుకున్నాము. ఇప్పుడు ఈ కవర్ మీద ఆయిల్ వేసుకొని లేదా ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేసే చేస్తున్నాను. ఇప్పుడు దానిపైన ఇంకొక కవర్ కూడా వేసుకొని ఈ విధంగా 2 పక్కల
నెయ్యి అనేది బాగా ఇదయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా కవర్ పైన వేసుకొని చూపించిన విధంగా చేసుకున్నామంటే చక్కగా బొబ్బట్టు కూడా ఈజీగా వస్తుంది. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నామంటే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినట్టే. ఈజీగా చేసుకోవచ్చు. లేదా పూరీ ప్లస్ ఉంటే పూరీ ప్లస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్లు నెయ్యితో వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటాయండి. లేదా నెయ్యి లేదు నూనె వేసుకోవాలి అనుకుంటే వాసన లేకుండా ఉండే నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు పక్కల అటు ఇటు తిప్పుకుంటా నెయ్యి వేసుకుంటా వేయించుకున్నామంటే బొబ్బట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నెయ్యితోనే బొబ్బట్టు అనేది టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని మళ్ళీ చేసుకున్నాము. చూసారు కదా ఎంతో ఈజీగా బొబ్బట్లు అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ ఉగాదికి అయితే ట్రై చేసి చూడండి. నేతి బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటాయి. అటు ఇటు తిప్పుకుంటా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా చేసుకోవాలి. చూసారు కదా మంచిగా ఏ కలరు లేకుండా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినట్లే కదా. మీకు బొబ్బట్టు అనేది కొంచెం ఎల్లో కలర్లో ఉండాలంటే కాస్త మైదా పిండిలో పసుపు వేసుకున్నామంటే మంచి కలర్లో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.